హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు థింగ్స్ Y&Q సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక్కడ చూడండి మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ లొకేషన్ మనకు చెన్నైలో అయితే ఉంది, బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 2 to 2.25 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఏబుల్ టు రియాక్ట్ ఎఫెక్టివ్లీ ఆన్ కాల్ బేస్డ్ అండ్ కస్టమర్ నీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. సో కస్టమర్స్ యొక్క కాల్స్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాపర్ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు హ్యాండిల్ చేసి వాళ్ళకైతే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. రిపోర్ట్ బిల్డింగ్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎబిలిటీ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది కస్టమర్ నీడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు క్లియర్గా అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఓరియంటేషన్ అండ్ సెంట్రిక్ ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ లిసనింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో గైస్, మీరైతే ఓవరాల్గా కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ క్వెరీస్ అయితే కాంటాక్ట్ అవుతుంటారు కస్టమర్స్. సో వాళ్ళకు వచ్చేసి ఒక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకైతే ఇంగ్లీషు అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, హిందీ అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మాకు ఈ హిందీ ఫ్లూయెంట్గా వచ్చు అనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్లీ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సింపుల్గా మీరు యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ప్రొఫైల్ లేకపోతే నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అయినా అప్లై చేసుకోండి, లేదా మాన్యువల్గా అయినా అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సరే అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్
వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.